ఫ్రెండ్స్, ఈరోజైతే మనం యూనిట్ 1 వేరియబుల్ సెపరబుల్ మెథడ్ నేర్చుకుందాం. దీంట్లో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే x√1 + y² + y√1 + x² dy/dx = 0 అనే క్వశ్చన్ మనం నేర్చుకుందాం. దీంట్లో ఏముందంటే సింపుల్గా ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ని ఈ x√1 + y² ఇటు సైడ్ పంపించేద్దాం. అప్పుడు అది y√1 + x² dy/dx = x√1 + y². ఓకే, ఇటు వచ్చింది కాబట్టి -y² అయితే అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ dyని ఇక్కడ నుంచి దీనిని పంపిస్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు dy/dx = దాన్ని అటు పంపిస్తే ఈ -x√1 + y² / y√1 + x² ఇది అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే dyని ఇటు dxని ఇటు, అప్పుడు x/1 ఒక్క నిమిషం చేద్దాం, అప్పుడు తెలుస్తుంది. ఇంకా మైనస్ లేదు ఇక్కడ సైడు, దీని ఇటు సైడ్ తీసుకొస్తే x√1 + x² dx = -y/√1 + y² dy. ఈ స్టెప్ అర్థమై ఉండొచ్చు. ఏంలే, దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసినాం అండ్ దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసినాం. సింపుల్గా అటు ఇటు మల్టిప్లై చేయడం అంతే. జస్ట్ ఎక్స్ టర్మ్స్ అన్న ఒక దగ్గర, వై టర్మ్స్ అన్న ఒక దగ్గర రాసుకోవడం అంతే, అంతకుమించి అందులో ఏం లేదు. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే రెండింటిని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ వస్తుంది అండ్ ఇక్కడ ఇంటిగ్రేట్ వస్తుంది. ఈ ఇంటిగ్రేట్ చేయడం కష్టం కాబట్టి వీటిని u/du అనే మెథడ్స్ని తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని వేసుకుందాం, తర్వాత దీన్ని వేసుకుందాం. ఇదంతా రబ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఇప్పుడు ఏమేమి ఉండే ఇంటిగ్రేట్ x/√1 + x² dx. దీన్ని మనం ఎట్లా రాసుకుందాం అంటే 1 + x² అనేది u. ఓకే, దీన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుంది? 2x dx = du. ఒకవేళ x dx కావాలనుకో, కావాలంటే 1/2 du. ఓకే, ఇవి మనకు కావాల్సినవి. ఏంలే, దీన్నే డిఫరెన్షియేట్ చేస్తాం. 1 పోతుంది, 2x ఉంటుంది, 2x du అయింది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏంటి ఇప్పుడు దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ x/√1 + x² dx = ఏమన్నా రాసుకోవచ్చు 1/2. ఓకే, ఇక్కడ ఏముంది? 1/2 du. అంటే కింద √u రావాలి. ఓకే, √u du ఇది వస్తుంది ఇటు సైడు. అండ్ దీన్ని మనం ఏం చేయొచ్చు? 1/2 రూట్ అంటే 1/2 కదా, పవర్లో వస్తుంది 1/2. ఈ 1/2ని బయటకు తీసుకొస్తే 1/2 ఇంటిగ్రేషన్ u - 1/2 du. ఓకే, ఇది దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 2√u అని వస్తుంది. దాన్ని ఇక్కడ రాద్దాం. 1/2 2√u అనేది వస్తుంది, దాని ఫార్ములా. ఓకే, మనకి ఇది క్యాన్సిల్ అయింది, u ఒకటి మిగిలింది, √u అంటే ఏంటి? √1 + x². ఇది మనకు ఆన్సర్ అయితే ఇది వచ్చింది. దీంట్లో ఆన్సర్ ఇది వచ్చింది.
అండ్ ఇప్పుడు వైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వైని ఇంటిగ్రేషన్ వై √1 + y² dy అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని చేయొచ్చు, దీంట్లో కూడా మనకు సింపుల్గా 1 + y అనేది v, దాన్ని డెరివేట్ చేద్దాం మళ్ళా. 1 + y² = v అండ్ 2y dy dv. ఓకే, ఇవి సింపుల్గా దీన్ని తీసుకుందాం. సేమ్ ఇందాక మనకు ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. అంటే y dy = 1/2 dv. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో పెడతాం. y √1 + y² = 1/2 √v dv. 1/2ని బయటకు తీసుకొస్తే v - 1/2 dv 1/2 ఏంటి 2 √v కదా. మళ్ళీ ఇటు క్యాన్సిల్ అవుతాయి. అటు క్యాన్సిల్ అయితే ఉత్తి v మిగులుతుంది. నార్మల్ v మిగిలింది. v అంటే ఏంటి, v అంటే √1 + y². ఇందాక మనకేమొచ్చింది 1 + x² వచ్చింది. ఇప్పుడు 1 + y² వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాసుకుందాం, మనకు స్టార్టింగ్లో ఏం తెలిసింది, మనం స్టార్టింగ్లో ఇట్లా రాసుకున్నాం, మొత్తం రాసుకున్నాం కదా హోల్. ఆ ప్లేస్లో మనం ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకు మైనస్ ఉండే కదా ఒకటి y, సో ఆ ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకు అయిపోతుంది. అంటే 1 + x² = -1 + y² + c అనేది రాసుకోవాలి. కాన్స్టెంట్ ఎప్పుడు c అని రాసుకోవాలి, ఏది రాకపోయినా పర్లే. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు 1 + x² + √1 + y² = c. అండ్ ఇంతే మన ఆన్సర్, సింపుల్ ఇంతే.